ఇవాళ మనం మాట్లాడతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్. ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005వ సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం, వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే, అర్జున్ సేన్ గుప్తా గారని, ఒక పెద్ద ఎకానమిస్ట్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు, మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్ చేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసిన, భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడి కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే, మరి వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు. ఒక్క జిహెచ్ఎంసీలో, ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే 3 సార్లు జీతం పెంచిన నాయకుడు, 3 సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. ఇట్లా చెప్తూ పోతే 1-2 కాదు, ఇక చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒక జిహెచ్ఎంసీలకి కాదు పెంచింది కేసీఆర్ గారు, ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే, అంగన్వాడీ టీచర్లు ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు, టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలని జీతంతో, రెక్కాడితే కానీ డొక్కాడతలేదు, జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దొక్కిచ్చారు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మినీ అంగన్వాడీ టీచర్లకు 2,200 ఉండే, వాళ్లకు ఆయాలకు, టీచర్లకు, మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఆశా వర్కర్లు, మా చెల్లెళ్ళు సంతోష, ఇంకా మెయిన్ అంగన్వాడీ కూడా చేసినామా, మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం. అట్లాగే ఆశా వర్కర్లు మొన్న మీరు చూసినారు, వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడకూతురులు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసులు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు, మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం, దాన్ని 9,750 రూపాయలు, 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, వాళ్ళకు 6,000 వస్తుండే, దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు, రిసోర్స్ పర్సన్స్ కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు, ఆర్పీలకు 6 నెలలు జీతాలే దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు 3 సార్లు పెంచిండు, 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు. మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది. అదేవిధంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసిండు. హోంగార్డుల జీతాలు, ఇది ఒక్కటి చెప్పాలి నేను మీకు. మొన్న ఎక్కడికో పోయినా నేను, ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు, కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు అన్న,
కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు, మాకు దేవుడన్న ఆయన. ఎందుకు ఓడగొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే, మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే, పోలీసులతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచి ఇలా 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే, గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా, వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు, ఇటు ఇమాంలకు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే బీడీ కార్మికులు, ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో, ఏఐఎస్ఎఫ్లో, దాని ఏమంటారు ఏఐటియుసిలో, రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే, త్రిపురలు ఉండే, బెంగాల్ ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలే. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు, అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ, మున్సిపల్ రంగంలో కానీ, ఇంకా ఏఎన్ఎంలు కానీ, ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినాం. ఫార్మసిస్టులకు, ఏఎన్ఎంలకు చాలా ఉన్నాయి. 104, 108 రకరకాలు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. ఇది వినుడే కాదు, 10 మందికి చెప్పాలి. చాలా ముఖ్యమైన మాట ఇది. తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే, ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన విధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్ మాటలు. ఎట్లా అంటారా? నేను మీకు 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో రాష్ట్రం వచ్చినాడు మనకు, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది. మనకు అప్పచెప్పినాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు. మనం దిగిపోయినాడు. అప్పు గురించి చెప్పాలి, అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి. అప్పుతో పాటు అప్పేమో 72,000 కోట్లు. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం
రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు, అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది? 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు, దాని విలువ ఎంత ఉండే? రోజు ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంతుంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయనకి గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలయ్యింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరిగితే, పిచ్చోళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకినా అనుకున్నాను. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం, డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది, దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు, 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000 3,50,000 చేసిండు. అటెంక రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయేనాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పినాం. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం. రెవెన్యూ మిగులు 369 కోట్లతో అప్పచెప్తే 5,944 కోట్లతో అప్పచెప్పినాం. అదేవిధంగా తలసరి ఆదాయం 1,14,000తో అప్పచెప్తే 3,50,000తో ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. నేను ఇంకొక మాట అడుగుతాం మిమ్మల్ని, మనకు మన పిల్లల తరానికి తేడా ఏందో ఎరికేనా? మన తరంలో, మా తండ్రుల తరంలో, మా పెద్దోళ్ళ తరంలో, మా చారంకుల్ తరంలో ఏముండే? ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే? నేను ఉద్యోగం ఎక్కినా, లేకపోతే నేను ఒక పని ఎక్కినా,